back to our YouTube channel, Wise at Wings Official. This is Priya and Priyanka. Yeah, మీరు ఆల్రెడీ thumbnail చూసి ఉంటారు. సో మేము మళ్ళీ హౌస్ షిఫ్ట్ అయ్యాము. అక్క మీరు ఎన్నిసార్లు హౌస్ షిఫ్ట్ అవుతారు అని అనుకుంటారు. ఇల్లు లేని వాళ్ళకి ఎన్నిసార్లు అయినా షిఫ్ట్ అవ్వచ్చు. మాకు ఇప్పుడైతే ప్రెసెంట్ ఓన్ హౌస్ లేదు కాబట్టి ఆ లోపైతే మేము మాకు ఎక్కడైనా అంటే ఇప్పుడు మేము రెంటెడ్ హౌస్లో ఉంటాం కాబట్టి మనం దేనికి కూడా మీరు ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి ఇదే చేయాలి అదే చేయాలి అని చెప్తే ఉండాల్సిన అవసరం అయితే ఉండదు కదా. ఎక్కడుంది లెటర్? ఓకే, ఉండాల్సిన అవసరం అయితే లేదు కదా. అమ్మి నువ్వు ఎలాగే చేస్తున్నావు, కర్డ్ వేసి చేస్తావు, ఫ్రై అలాగేనా? సో మనకి ఎలా అయితే అవసరం లేదు కదా. అండ్ మాకు ఓల్డ్ హౌస్ నుంచి మేమైతే ఇప్పుడు కొంచెం మళ్ళీ దూరంగా వచ్చాము. హిల్ షిఫ్టింగ్ అవన్నీ లిటరలీ హిల్ షిఫ్టింగ్ అవన్నీ అయితే పెద్ద టాస్కే, చిన్న టాస్క్ కాదు. అండ్ మా ఫస్ట్ మేము టౌన్ సైడ్ ఉండేవి, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అటు సైడ్కి వెళ్ళాం, మళ్ళీ అటు సైడ్ నుంచి సిటీ అవుట్స్కట్కి వెళ్ళాం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికే వచ్చేసాము. ఎందుకంటే అక్కడ నుంచి ఏదైనా వర్క్ ఉంటే మాకు ఇటు సైడ్కే రావాల్సి వచ్చేది. సో అటు ప్రియానే గోల గోల అటు వెళ్ళిపోతాం అంటే తను అక్కడ ఉండేది. సో తను అక్కడ ఉంటే మేము మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాం. సో తను ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. సో తన వల్ల మళ్ళీ మేము కూడా ఇక్కడికి వచ్చేసాం. ఎందుకంటే ఒక్కరిదే ఉండి బేబీని చూసుకోవడం కష్టం కదా. సో తను ఎందుకు షిఫ్ట్ అయిందంటే తేజ వర్క్ పర్పస్ మీద అనమాట. తేజకు అప్పుడు అక్కడ వర్క్ ఉండేది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, లాంగ్ జర్నీ చేయడం కష్టం కదని. సో ఇప్పుడు తేజకి వర్క్ ఇటు సైడ్ కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇటు సైడ్కి వచ్చేసారు. బట్ తేజ వాళ్ళ ఓన్ హౌస్ అయితే మాత్రం గాజువాక అటు సైడ్ అనమాట. సో అటు నుంచి పెళ్లి. బట్ మరి వర్క్ ఎక్కడుంటే మనం అక్కడే కదా ఉంటాము. అండ్ మా డాడీ శివ వాళ్ళకి ఇక్కడ నుండి వర్క్ అంటే వాళ్ళకి ఇక్కడ నుండి కొంచెం దగ్గర, అక్కడ నుండి కూడా. అందుకే ఇంక మేము కూడా పోన్లే వాళ్ళకి ఇక్కడ నుంచే దగ్గర కదా అని చెప్పేసి ఫస్ట్ నుంచి ఇటే ఇష్టం కానీ నేను బలవంతంగా పట్టుకెళ్ళిపోయా. స్కూల్ లైఫ్ అంతా ఇక్కడే. అడ్రస్ చెప్పేస్తాను, చెప్పి అడ్రస్ చెప్పి వద్దా. సో మేము చిన్నప్పటి నుంచి కొంచెం ప్రైవసీ వచ్చేసాం అనమాట. యా, అండ్ షిఫ్ట్ అయ్యాము. చాలా రెగ్యులర్గా వీడియోస్ అనేవి చేస్తున్నాము. బట్ మేము అనుకుంటాం లేదు ఇప్పుడు వీడియోస్ చేయాలి, కాన్సన్ట్రేషన్ పెట్టాలి అంటే మాది వర్క్ అనేది దీని మీద డిపెండ్ అయింది. మేము అర్నింగ్ చేస్తుంది దీని మీద. ఆబ్వియస్లీ మేము ఇదే చేస్తున్నాం కాబట్టి మా ప్రొఫెషన్ అనేది యూట్యూబ్ అండ్ దిస్ థింగ్స్ సోషల్ మీడియా. సో ఆబ్వియస్లీ మేము ఎక్కువ ఇంట్రెస్ట్ దీని మీదే పెట్టాలి. బట్ మాకు సమ్ హెల్త్ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ఒకటి ఉంటాయి కాబట్టి దానివల్ల అవ్వట్లేదు. అండ్ ఒకసారి అంటే నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మా ఇద్దరిది అంటే నాది ప్రియది ఇద్దరిది కలిసి. సో పెళ్ళైనాక కొంచెం ఆబ్వియస్లీ బేబీ పుట్టారు కాబట్టి ప్రియా కొంచెం బిజీ అండ్ బేబీని చూసుకోవడం, బేబీ హెల్త్ అవన్నీ కూడా ఉంటాయి కదా. సో దానివల్ల కొంచెం గ్యాప్ వస్తుంది. బట్ అగైన్ మేము బ్యాక్ టు ఫామ్ అయితే అవుతాము. మన కిచెన్లో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే అవి ఇయర్స్ వరకు యూజ్ అవ్వాలి కదా. సో టుడే నేనైతే మీకు ఈ 2 ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్ పాట్స్ని అయితే రివ్యూ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇది ద హిందూస్ వ్యాలీ 3 ప్లేస్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ రైస్ పాట్ 3.5 లీటర్స్ది. ఇది నార్మల్ రైస్ కుక్కర్ కాదండోయ్. 3 ప్లే 3 లేయర్ హెవీ బాటమ్ ఉందండి. హీట్ ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ సో రైస్ అస్సలు స్టిక్ అవ్వదు. అండ్ ఇందులో స్పెషల్ హైలైట్ ఏంటంటే స్టెయినర్ లిడ్ రైస్ డ్రైన్ చేయడం చాలా సూపర్ ఈజీ. ఇది మనకి లాకబుల్ బేక్లైట్ హ్యాండిల్స్, హీట్ రాదు, సేఫ్ గ్రిప్. అండ్ రైస్, నూడిల్స్, పాస్తా, కార్న్, వెజెస్, సోయా అన్నీ బాయిల్ చేసుకోవచ్చు. ఇండక్షన్లో కూడా గ్యాస్ స్టవ్లో కూడా అన్నిటిలో కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. డైలీ కుకింగ్కి ఇది 1 టైం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ 6 లీటర్స్ ట్రోబో కుక్ 3 ప్లేస్ స్టెయిన్లెస్ స్టీల్ టాల్ బిర్యానీ పాట్ విత్ గ్లాస్ లిడ్. ఇదైతే బిగ్ ఫ్యామిలీస్కి ఆర్ ఫంక్షన్స్కి సూపర్ యూస్ఫుల్. ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా మనం దీన్ని హ్యాపీగా యూస్ చేయవచ్చు. ఎక్కువ మందికి బాగా కాస్తుంది. 3 లేయర్ థిక్ బాడీ హీట్ పర్ఫెక్ట్గా హోల్డ్ చేస్తుంది. టాల్ డిజైన్ బిర్యానీ లేయర్స్ డిస్టర్బ్ అవ్వవు. గ్లాస్ లిడ్ ఓపెన్ లేకుండా కుకింగ్ చేసుకోవచ్చు. 100% టాక్సిన్ ఫ్రీ. అల్యూమినియం వరీస్ లేవు. నాన్ స్టిక్లా బిహేవ్ చేస్తుంది అండ్ బట్ వితౌట్ కోటింగ్. బిర్యానీ, పులావ్, కర్రీ, స్టీవ్, ఈవెన్ స్టీమీకి కూడా యూజ్ చేయొచ్చు. గ్యాస్ అండ్ ఇండక్షన్ రెండులో టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్. ఓవరాల్గా చెప్పాలంటే ఈ 2 పాట్స్ హెల్దీ అండ్ కుకింగ్ ప్లస్ డ్యూరబుల్ ప్లస్ ప్రీమియం క్వాలిటీ కోసం బెస్ట్ చాయిస్. కిచెన్ అప్గ్రేడ్ ప్లాన్ చేస్తున్నారా? దెన్ డెఫినెట్లీ ట్రై దిస్. డీటెయిల్స్ లింక్లో ఇచ్చాను, చెక్ చేసేయండి. ఇల్లు మారినాక ఫస్ట్ పులుసు పెట్టుకోవాలి. పులుసు అంటే అప్పుడు మేము చేప పులుసు పెట్టుకుంటాం.
పులుసు పెడితే అంటే వెజ్ పులుసు కూడా పెట్టుకోవచ్చా? కానీ మేము చేపల పులుసే పెట్టుకుంటాం. మేము నాన్ వెజిటేరియన్ గాయస్, మేము వెజిటేరియన్ కాదు, పక్క నాన్ వెజిటేరియన్ మేము. స్మాలా ఇటు నీకు కాల్చడానికి కిచెన్ ఉంది చేస్తూ ఏమో ఇప్పుడు ఆన్ చేస్తా. మమ్మీ సేమ్ నాకు అలాగే ఉండాలి మమ్మీ, అసలు డిఫరెన్స్ ఉండకూడదు. ఎలా ఏమో ఇంకా ఇదంతా సర్దుకోలేదు అది కూడా ఉంది. అదే కదా, ప్రియాకి కూడా పెరుగంటే చాలా ఇష్టం. ఫ్రిడ్జ్ అంట ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది. అండ్ మమ్మీ ఏంటంటే చేపల పులుసులోని వంకాయ కూడా వేస్తారు. వంకాయ వేస్తే టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా బాగుంటుంది. అండ్ రైస్ అయిపోయిందా మమ్మీ? అదే నువ్వు గ్యాస్ ఆఫ్ చేసేసావు కదా. రైస్ అయిపోతుంది, గ్యాస్ ఆఫ్ చేయలేదా? ఓకే ఓకే, గ్యాస్ ఆఫ్ అవ్వలేదు. నాకైతే ముందే ఆకలేదు వస్తుంది, ఎప్పుడు అవుతుందా అని వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. మమ్మీ నేను అసలు బాగాలేను, నన్ను వీడియో తీయకండి అని అంటుంది. మా మమ్మీ అసలు మమ్మీ లాగా ఉంటారు, మా సిస్టర్ లాగా ఉంటారు కదా. చాలా మంది అదే అంటారు, మమ్మీ నువ్వే మంచిగా ఉన్నావు, నేనే పిచ్చి నైటీ వేసుకున్నాను. ఇంకా మేము మా ఇంట్లో ఇంకా సర్దుకోవడం, ఇంకా సర్దుకోవాలి, ఇంకా ఏం సర్దుకోలేదు. ఇదంతా కొత్తగా ఉంది. అక్కడ అన్ని మా ప్లాంట్స్ ఉన్నాయి. కిచెన్ ఒకటే మమ్మీ సర్దారు. ఫుడ్ ఎస్, కిచెన్ ఎప్పుడు ఫస్ట్ సర్దేసుకుంటారు మమ్మీ. కూడా మనం చేపలు ఎందుకు ఎత్తున్నాం అంటే చక్కగా నీట్ గా వస్తాయండి. అంటే అంటే దాని ఒక తందూరి స్టైల్లో ఉంటుంది, బాగుంటుంది. చాలా మెత్తగా ఉంటుంది. రెసిపీ కావాలంటే చెప్పండి గైస్, నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఫిష్ ఫ్రై రెసిపీ అయితే ఇస్తాను. చాలా స్మూత్గా అండ్ చాలా టెంప్టింగ్గా ఉంటుంది. నోట్లో ఇలా పెట్టగానే కరిగిపోతుంది. నాకు చాలా ఇష్టం ఈ ఫిష్. ఇలా మమ్మీ ఇలా ఫ్రై చేస్తే, ఓన్లీ ఇట్లా ఫ్రై చేస్తేనే చాలా ఇష్టం. నార్మల్గా కళాయిలో ఫ్రై చేస్తే నాకు నచ్చదు. ఇలా చేస్తేనే ఎక్కువగా మంచిగా ఇష్టపెడతాను తిన్నానికి. అంటే అవతలకి వెళ్ళిపో. అయిపోయిందో వేడుకుంది అది. అయిపోయింది, పులుసు అయిపోయింది, ఫిష్ ఫ్రైస్ అయిపోయాయి, రైస్ అయిపోయింది, ఇంకా తిన్నాం బాకీ ఉంది. అదెందుకు మమ్మీ, ఇదెందుకు వేయట్లేదు? ఎప్పుడు ఎందులో వేపుతావు? ఇందులోనా? ఓహో అందులోనా. ఇంకా తినడం బాకీ ఉంది. చాలా ఆగలేదు మమ్మీ. తినేసాక మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి. అంటే నాకు కొన్ని ఎడిటింగ్ వర్క్స్ ఉన్నాయి. సో మమ్మీ ఇల్లు సద్దరం వర్క్ స్టార్ట్ చేస్తారు అండ్ నేను ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. నాకు చాలా వీడియోస్ ఉన్నాయి మమ్మీ వర్క్. అంతా ఫుడ్ అయితే అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది, అన్నీ అయిపోయాయి. చేపల పులుసు అయితే అయిపోయింది. చేపల పులుసు మమ్మీ చాలా అంటే చాలా బాగా చేస్తారు. నేను అసలు ముందు చేపల పులుసు తినేదాన్ని కాదు, బట్ ఎప్పటి నుంచి మమ్మీ చేసి తింటున్నాను అప్పటి నుంచి ఇంకా చాలా చాలా నచ్చేస్తుంది. అండ్ ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. అండ్ మమ్మీ దాంతోపాటు వంకాయ ఫ్రై కూడా చేశారనమాట. ఇంక జస్ట్ తినడం ఒకటే మిగిలి ఉంది. ఎప్పటి నుంచో చూస్తుంటేనే నవ్వు ఊరిపోతుంది, అంత బాగా చేశారు. అండ్ మేము మా ఇంట్లో మోస్ట్లీ ఫిష్ అనేది చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మమ్మీ నాన్ వెజ్లో ఓన్లీ ఫిషే తింటారు, ఇంకేం తినరు. అప్పుడప్పుడు ఎగ్ తింటారేమో కానీ బట్ ఫిష్ తప్ప ఇంకేం తినరు. చికెన్, మటన్ ఇవన్నీ ఏం తీసుకోరు అనమాట. సో ఎక్కువగా మా ఇంట్లో చేసుకునేది
ఫిష్ అండ్ చికెన్. పోనా? సో ఫుడ్ అమ్మే ఉండు. మేము డైన్ ఏరియా ఇంకంతా బయట కొంచెం డస్టీగా ఉంది, మెస్గా ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ తింటున్నాము. ఎలా ఉంది ప్రియా ఫుడ్? చాలా ఇష్టం నాకు. వంకాయ చేప పులుసు వేడిగా ఉందా? చాలా వేడిగా ఉంది. कसी भी होता गरम लगता है इसमें लगता है कसी भी ज़्यादा गरम. చాలా అంటే చాలా బాగుంది. నేను మోస్ట్లీ కుక్కర్ రైస్ తింటాను, బట్ నాకు ఈ రైస్ కూడా చాలా నచ్చింది. ఇందులో మమ్మీ కుక్ చేసాక కూడానా. సరే ఒకసారి ఫిష్ కర్రీ అండ్ నిజంగానే ఫిష్ కర్రీ విత్ వంకాయ ఇస్ బెస్ట్ కాంబో.